హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము మెటీరియల్లో యూనిట్ వైజ్గా చూద్దాము. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి అనుకుంటా చేద్దామని, కానీ ఈరోజు నాకు కుదిరింది. ఇక్కడ చూడండి, నేను ప్రతిదీ మీకు క్లియర్గా మెటీరియల్లో చూపించి ప్రతి క్వశ్చన్ అన్నది ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో మీకు పెట్టినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మొత్తం మీరు కంపల్సరీగా చదువుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఒకటి, ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్స్. దాంతోపాటే మనకి క్లియర్గా నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు క్వశ్చన్స్ చదివేటప్పుడు కంపల్సరీ దాంట్లో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జామినేషన్లో మీరు రాసేటప్పుడు కంపల్సరీగా మనకి ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఓఎంఆర్ షీట్లో మనము మినిమమ్ 25+ పేపర్స్ రాయడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను ప్రతి యూనిట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్ మనకి ఈ మంత్లో 19th తర్వాత మనకి జరగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు ప్రతి యూనిట్లో నేను క్వశ్చన్స్ అన్నవి టిక్ పెట్టి క్లియర్గా మీకు వీడియోలో ఈ యొక్క కేఎస్ఆర్ పబ్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ పబ్లికేషన్లో మీకు చూపించడం జరుగుతుంది. మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్నవి మీరు కూడా టిక్ పెట్టుకొని చదువుకోండి. కంపల్సరీ వీటిలోంచి మనకి అడగడానికి అవకాశం అన్నది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా బాగా చదువుకోండి. మెయిన్ ఎందుకంటే ఇవి చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, మా కాలేజీలో మా స్టూడెంట్స్ కూడా మేము ఇవే టాపిక్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా టిక్ పెట్టి ఇచ్చాము. మ్యాక్సిమం మనకేంటంటే ఇందులో నుంచే క్వశ్చన్స్ అన్నవి రావడానికి హై ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా టిక్ పెట్టుకొని, ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ అన్నవి యూనిట్ వైడ్గా టిక్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, సెకండ్ యూనిట్లోకి వచ్చేసరికి మనము ఇక్కడ హెల్త్ కేరు, అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ గురించి అనమాట. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ యూనిట్లో ఒక్క క్వశ్చన్ మీరు బాగా చదువుకుంటే మనకి రిమైనింగ్ ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ టు సేమ్ టెర్మినాలజీలో మీకు ఉండడం జరుగుతుంది. మీకు వీడియోలో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ మీకు కనిపించకపోతే మీరు పాజ్ చేసుకొని క్వశ్చన్లు మీరు టిక్ పెట్టుకొని చదువుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రతి క్వశ్చన్ నేను మీకు క్లియర్గా టిక్ పెట్టిస్తున్నాను. ఇవే క్వశ్చన్లు మీరు కూడా చదువుకోండి స్టూడెంట్స్. మా కాలేజీలో అయితే మా స్టూడెంట్స్ కూడా ఇవే ప్రిపేర్ చేసి ఇచ్చాము. అది కాకుండా మా కాలేజీలో మేము రీసెంట్గా మిడ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసాము డిగ్రీ వాళ్ళకి. ఎందుకంటే థర్డ్ యూనిట్కి వచ్చేసరికి బైస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్. ఇందులో కూడా చూడండి, ఫస్ట్ నేను టిక్ మార్క్ మీకు ఏదైతే పెట్టించానో ఆ క్వశ్చన్లు మీరు చదువుకోండి. దాని తర్వాత మీరు కంపల్సరీగా చెప్తున్నాను కదా, మళ్ళా చెప్తున్నాను, మీరు ఫాలో కావాల్సిన పాయింట్స్ ఏంటంటే, కంపల్సరీగా యూనిట్లో మీరు 2 క్వశ్చన్లు చదువుకున్నా సరే ఇంపార్టెంట్ ఇవి, అవి పర్ఫెక్ట్గా చదువుకోండి. అదే నేను చెప్పేది. మా స్టూడెంట్స్ కూడా నేను ఇదే చెప్తాను. ఈ సెకండ్ క్వశ్చన్ ఒకటి మీరు టిక్ పెట్టుకోండి. ఇందులో పర్టికులర్గా మీరు వాట్ ఈజ్ బైస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే దాని యొక్క అబ్రివేషన్ అన్నది మీరు బాగా నేర్చుకోండి. ఎందుకంటే 5 మార్క్స్కి వాట్ ఈజ్ బైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వీడియోలో ఈ యొక్క మెటీరియల్ ఎట్ ఏ టైం నేను టిక్ పెడుతున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా లేకపోవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని యూజ్ చేసి మాత్రమే నేను మీకు ఈ వీడియోని ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీరు పాస్ చేసుకొని నీట్గా క్వశ్చన్ని టిక్ పెట్టుకోండి మీ మీటర్లో కూడా. నేను చెప్పేది ఏంటంటే, ఈ పబ్లికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి టెక్నికల్ పబ్లికేషను నార్మల్ స్టూడెంట్ చదవాలంటే చాలా చాలా కష్టము. సో మీరు ఈ యొక్క కేఎస్ఆర్ పబ్లికేషన్ కొనుక్కోండి. కేఎస్ఆర్ పబ్లికేషన్లో మనకి వర్డ్ ఫార్మేషన్ అన్నది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో బాగా రాయడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా కేఎస్ఆర్ పబ్లికేషన్ ఫాలో అవ్వండి. ఈ యొక్క మెటీరియల్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే చెప్తే నేను ఇవే క్వశ్చన్లని మీకు పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు పంపిస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సూన్
యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఈ యొక్క మెటీరియల్ నేను ఇంపార్టెంట్ క్వెషన్ లిస్ట్ వైడ్ మీకు పంపించడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో, ఆ మెటీరియల్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా చదువుకోండి. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5 యూనిట్లు నేను దీంట్లో మీకు కవర్ చేసి ప్రతి ఒక్క యూనిట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నవి నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క యూనిట్‌ని మీరు కూడా పాజ్ చేసుకొని ఏమేం క్వెషన్‌లు అన్నవి నేను టిక్ పెట్టానో ఆ క్వెషన్స్ ముందు మీరు చదువుకోండి. దాని తర్వాత మీకు ఇంకేమన్నా చదవాలి అనుకున్నప్పుడు రిమైనింగ్ క్వెషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. నేను చెప్పేదేంటంటే మీరు ఏఐ అన్నది ఫస్ట్ అటెంప్ట్‌లో పెట్టాడు కాబట్టి మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్‌లో కొంచెం బాగా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనకి ఈ యొక్క టర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఆ టర్మినాలజీ కొంచెం హార్డ్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టే మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూడండి ఈ ఫోర్త్ యూనిట్‌లో మనకి ఈ చాట్‌జీపీటీ ఒకటి, గూగుల్ జెమినీ ఒకటి, అదేవిధంగా పర్‌ప్లెక్సిటీ ఒకటి, హగ్గింగ్ ఫేస్ ఒకటి. ఈ 4 క్వెషన్‌లో డెఫినిట్‌గా మీకు 2 క్వెషన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి స్టూడెంట్స్. సో, కంపల్సరీ మీరు ఒక 2 క్వెషన్‌లు అయితే గ్యారంటీగా ఆ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా బై హార్ట్ చేయండి. సబ్ హెడ్డింగ్స్ అన్నవి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సబ్ హెడ్డింగ్ చదువుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కంటెంట్ కూడా ఆటోమేటిక్‌గా మీరు రాయగలుగుతారు. అందుకోసం ఏంటంటే సబ్ హెడ్డింగ్స్ అన్నవి కంపల్సరీగా మీరు చదువుకోండి. చూడండి క్లియర్‌గా మీకు వీడియో స్లో మోషన్‌లో రికార్డ్ చేశాను. ఈ క్వెషన్ కంపల్సరీ చదువుకోండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనమాట. అంటే డిఫైన్ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఇన్ కేస్ వాడు మనకి 5 మార్క్స్ క్వెషన్‌లో అడిగాడు అంటే మటికి 10 మార్క్స్ క్వెషన్‌లో అడగడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కీ పాయింట్. 10 మార్క్స్ క్వెషన్‌గా అడిగాడు అంటే 5 మార్క్స్‌లో మీకు ఆ క్వెషన్ మాక్సిమం ఉండకపోవచ్చు. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ డెఫినిషన్ కూడా బాగా బై హార్ట్ చేయండి. దాని తర్వాత వచ్చేసేసి మనకి ఇదే ఫోర్త్ యూనిట్‌లో ఈ యొక్క 12థ్ క్వెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ 13థ్ క్వెషన్ చూడండి. ఇక్కడ మనకి హ్యూమన్ అదేవిధంగా ఏఐకి మనకి అసలు ఎట్లా మనకి ఒక రిలేషన్ అన్నది అంటే ఎట్లా మనము దాన్ని దీన్ని కంపేర్ చేస్తాము అన్నది ఈ క్వెషను. ఇది కూడా ఒకసారి డిఫరెన్సెస్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ ఏఐ ఇంటరాక్షన్ అని చెప్పేసేసి ఈ క్వెషన్ ఉంటుంది. ఇదొక చూసుకోండి. దాని తర్వాత మనకి చాట్‌జీపీటీ ఇక్కడ చెప్పినట్టు మీకు హగ్గింగ్ ఫేస్ ఒకటి. దాని తర్వాత గూగుల్ జెమినీ. దాని తర్వాత వచ్చేసేసి పర్‌ప్లెక్సిటీ. ఈ 4 కూడా కంపల్సరీ చదువుకోండి స్టూడెంట్. మీకు 2 క్వెషన్స్ అయితే రావడానికి హై ఛాన్స్ అన్నది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాడు 10 మార్క్స్‌లో కవర్ చేసాడు అంటే మటికి మీకు 5 మార్క్స్ అడగడు. అందుకోసం ఏంటంటే మీరు ఇంకొక టిప్ ఏంటంటే మీరు 5 మార్క్స్ క్వెషను ఈ యొక్క కేఎస్ఆర్ పబ్లికేషన్‌లో ఇచ్చినటువంటి వాటిని చదువుకుంటే మీకు లాంగ్ ఆన్సర్ క్వెషన్‌లు కూడా మీకు కవర్ అవ్వడానికి అవకాశం అనేది చాలా హై హై ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ యూనిట్‌లో వచ్చేసేసి డిఫైన్ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అన్న క్వెషన్ ఫస్ట్ క్వెషను. ఈ క్వెషన్ కూడా మీరు కంపల్సరీ చదువుకోండి. ఈ సబ్ హెడ్డింగ్స్ అయితే మీరు ఒకటికి 2, 3 సార్లు మీరు బాగా బై హార్ట్ చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే మనము కాన్సెప్ట్ అన్నది ఎంత బాగా గుర్తుంచుకుంటామో మనకి దాని మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు కంపల్సరీగా ఆ యొక్క సబ్ హెడ్డింగ్స్ అన్నవి 1కి 2 సార్లు పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏఐ అన్నది ఇప్పుడు మన యూనివర్సిటీలో కొత్తగా పెట్టాడు కాబట్టి 70 మార్క్స్ పేపర్ కాబట్టి కంపల్సరీ మీరు ఈ క్వెషన్స్ మొత్తము విత్ సబ్ హెడ్డింగ్స్‌తో కొంచెం బాగా నేర్చుకుంటే మనం ఎగ్జామినేషన్‌లో అటెంప్ట్ అన్నది ఈజీగా చేయగలము. ఇక్కడ చూడండి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ బిజినెస్ కానివ్వండి, అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కామర్స్ ఫీల్డ్‌లో, దాని తర్వాత ఏఐ ఫర్ కంటెంట్ క్రియేటింగ్ ఎట్లా చేస్తాము, కంటెంట్ డిజైనింగ్ అన్నది ఏఐని యూజ్ చేసి మనము ఎట్లా చేస్తాము. ఈ క్వెషన్స్ మొత్తం మీకు చూడ్డానికి అన్నీ ఒకే లెక్క ఉంటాయి. కానీ ఏంటంటే మనము ఒక్క క్వెషన్ చదువుకుంటే మనకి రిమైనింగ్ క్వెషన్స్ కూడా సేమ్ టు సేమ్ మనకి అదే టర్మినాలజీ ఉంటది కాబట్టి ఈ ఏఐలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అందుకోసము మీరు కంపల్సరీగా అన్ని క్వెషన్స్ నేను ఏమైతే పెట్టించానో అవి తప్పకుండా బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. మళ్ళా చెప్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో సూన్ నేను ఈ క్వెషన్‌లకు సంబంధించిన పీడిఎఫ్ మొత్తం నేను అప్‌లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియోలో మీకు స్టార్టింగ్‌లో నేను లింక్ అనేది మెన్షన్ చేస్తాను. వీడియో పాజ్ చేసి
టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంకొకటేంటంటే ఈ మోడల్ పేపర్స్ మనకి కేఎస్ఆర్ పబ్లికేషన్ వాడు లాస్ట్ పేజ్‌లో ఇచ్చాడు కదా! సేమ్ మీరేం చేస్తారంటే చదువుకునేటప్పుడు ఆ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ మనకి రిపిటేటివ్‌గా 3 పేపర్‌లలో ఏమేమైతే రిపీట్ అయ్యాయో ఆ క్వెషన్స్ కూడా మీరు కంపల్సరీ ఒకసారి చదువుకోవడానికి ట్రై చేయండి. సో, ఇదిగోండి ఇక్కడ మళ్ళా మీకు ఫస్ట్ మనకి ఇండెక్స్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ మొత్తం ఇక్కడ టిక్ పెట్టాను. బాగా క్లియర్‌గా పాజ్ చేసుకొని నీట్‌గా మీరు కూడా టిక్ చేసుకొని బాగా చదవండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.